వరెవ్వా తెలంగాణలో రాజకీయం మంచి రంజు మీద ఉన్నదుల్లా. రాక పార్టీ ఆఫీస్కి వచ్చి మొన్న కేసీఆర్ సారు ఎన్నో మాట్లాడితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ అరుచుకునే మా ఏలువడే సూపర్ ఉండే అని ఆ సారు ఏహే మాదే పబ్లిక్ మెచ్చుతాండ్రని ఈ సారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 11.5 ఏండ్లాయే, అందులో బీఆర్ఎస్ ఏలువడే 9.5 ఏండ్లు. గిసొంటి యాళ్ళ నడిమిట్లకు కవితక్క దిగిందబ్బా. మీరు మంచిగా నజరేషన్లో లేదో గాని మాటకు మాట కలిపితే ఇగో గిట్లుంది ముచ్చట. ఇటు బాపు అటు బిడ్డే నడిమిట్ల తెలంగాణ డెవలప్మెంట్ మేం మస్తు చేసినామని మాజీ సీఎం సారు అంత ఆగమాగముందని ఎమ్మెల్సీ మేడం. మేం చెప్పుడు కాదు గాని ఇద్దరు ఎవరెవలేమన్నది మీరే ఇనుండ్రి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాకి డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి పడేసిపోతుండే వాడు పొలం కాడ. రైతు సెంట్రిక్ గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్ గా. రైతన్నలను వేడిలేయడము, రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం, అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం. రైతన్నలు అందరూ కూడా నిజంగా క్షమించాలి. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్క నీరు లారు. ఇప్పటి వరకు బసవాపూర్ నుంచి చుక్క నీరు అయితే బయటికి పోలేదు. ఘోరం ఏంటంటే అందులో ఒక 96 ఎకరాలు డైరెక్ట్ గా తీసేసుకున్నారు. ఇంతవరకు ₹1 కాంపెన్సేషన్ ఇవ్వలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాజెక్టులు, పనులు ఇట్లా 11 దాని మీద పెద్దసారిది ఒక మాట, కవితక్కది ఒక మాట. ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పట్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా ప్రాజెక్టులు. కనుచూపు మేరలో భూములు, పంటలు తప్ప ఏం కనబడతలేవు. ఆ మధ్యలో 30 ఎకరాలు ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చిరో కానీ నిజంగా వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. హీగేమున్నది 2 ఏళ్ల మా ఏల్వన్నానుడు కాదు, మీ 10 ఏళ్ల పాలన మీద మీ బిడ్డేస్తున్న క్వశ్చన్ల కాన్సల్ రేపమని అటుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకున్నారు. ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నుండి ధీమాతో ఉండే తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లా ఉండేనో, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా చాలా మంది జీవితాలు ఇంకా అట్లనే ఉన్నాయి. తెలంగాణ వస్తే అన్ని మంచిగా అయితే అనుకున్నాం. మనకు అంతకుముందు ప్లాట్లు లేవు, ఇప్పుడు ప్లాట్లు వచ్చినాయా? అంతకుముందు ఇండ్లు లేవు, ఇప్పుడు ఇండ్లు వచ్చినాయా? తెలంగాణ జిల్లాలు తిరుగుతున్నది కదా గుత్తకు పట్టి, ఏడికి పోయినా అక్కడ తిప్పలు అరుచుకున్నాడు. తెలంగాణ వచ్చినాక ఎట్లా అయిందో చెప్పు నడుస్తోంది.